టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో లాభంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన అధికమైనటువంటి ధన ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో ఒక పక్క లాభాలు ఉన్నప్పటికీ మరొక పక్క మీ పైన అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక 50,000 మీకు పని మీదే మీరు తీసుకున్నారు, వాళ్ళకి పని చేసి పెడతారు లేడీస్కి. వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు తినేశారనుకొని ఇంకొక కేసు చేస్తారా, ఎంజాయ్ చేద్దరు కానీ డబ్బులతో వెటకారంగా మాటలు పడడం అనేటటువంటివి మీకు జరుగుతాయి ఇలాంటి అనుభవాలు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి బుధ ఆదిత్యులు ఇద్దరు కూడా మీకు అదృష్టాన్ని తీసుకొస్తారు. మీ తండ్రి తరపు బంధువులు టపీమని ఎవరో ఒకరు పోవడానికి, వాళ్ళ తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి చక్కగా మనకి ఈ యొక్క కుజ బుధులు ఇద్దరు కూడా మనకి కుజుడు ముఖ్యంగా 11 మే వరకు ఉంటారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా 15 మే వరకు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు భాగ్యంలోకి రాజ్యస్థితిగతులు ఇవ్వడం రవి బుధులు. అలాగే ఈ యొక్క కుజుడు భాగ్యంలో ఉండి అదృష్టాన్ని తీసుకొస్తాడు. మీ సోదరుల వల్ల డెవలప్మెంట్ అనేటటువంటిది, ఆర్థిక సహాయాలు అనేటువంటివి మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి పంటల్ని, కమర్షియల్ క్రాప్స్ని వేస్తారు. అలాగే చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇన్కమ్ ట్యాక్స్లో, కమర్షియల్ ట్యాక్స్, సెక్యూరిటీ అండ్ ఏజెన్సీ, రా ఇలాంటి బిజినెస్లో ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే బిజినెస్లో సర్వీస్ సెంటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, సెక్యూరిటీ ఏజెన్సీలు అందరూ కూడా బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సిబిఐ, పోలీస్ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో సామాన్ అంతా కూడా మీ పిల్లల కోపానికి, మీ కోపానికి, మీ ఆర్గ్యుమెంట్స్కి అవన్నీ కూడా బద్దలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సప్తమ రాహు వేధిస్తాడు మిమ్మల్ని. భార్యాభర్తల మధ్య కీచులాటలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంబావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.